కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంతవరకు చదవాలి అనేది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వాళ్ళందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ని టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్రాసెస్ మీ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇది న్యూ ఇనిషియేటివ్ కాబట్టి దీంట్లో ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కానీ న్యూ ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా ఇంప్రూవైజ్ చేయడం. ఓకే, ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అంతర్జాతీయం, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఈ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఈరోజు 2 కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఎందుకు న్యూస్లో ఉందంటే అధ్యక్ష ఎన్నికలకి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అధ్యక్ష ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో జరుగుతాయి. ఈ 2 విడతలుగా జరుగుతాయి అన్నమాట. అందులో మొదటి విడత అంటే ఫస్ట్ రౌండ్ 10th ఏప్రిల్ని స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ 24th ఏప్రిల్ని స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత అధ్యక్షుడిని సెలెక్ట్ చేసి ఆ నేమ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడి నేమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకో సంవత్సరం వరకు ఉంటాడు కాబట్టి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరంటే ఇమాన్యుయల్ మాక్రోన్. ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్. నెక్స్ట్ ఈ అధ్యక్షుడి పదవీ కాలం గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అధ్యక్షుడి పదవీ కాలం కూడా మన ఇండియాలాగే 5 years. ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడంటే 14th May 2017 చేయడం జరిగింది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఇంకొక కంట్రీ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE అంటాం దీన్ని. ఓకే, ఈ UAE ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది రీసెంట్గా ఇజ్రాయెల్లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా రాయబార కార్యాలయాన్ని ప్రతి దేశం కూడా వేరే దేశాల్లో స్థాపించడం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ UAE న్యూస్లో ఎందుకు ఉందంటే ఇది ఇజ్రాయెల్లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన తొలి గల్ఫ్ దేశం. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇజ్రాయెల్ పాలస్తీనా వార్స్ గురించి. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్స్ పాలస్తీనాకి సపోర్ట్ చేసి ఇజ్రాయెల్కు కొంచెం యాంటీగా ఉండడం జరిగింది. ఓకే, సో ఈ సిచ్యుయేషన్లో ఇజ్రాయెల్లో UAE ఈ రాయబార కార్యాలయాన్ని స్థాపించడం అనేది న్యూస్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇజ్రాయెల్లో రాయబార కార్యాలయాన్ని స్థాపించిన తొలి గల్ఫ్ దేశం ఏది అని అడుగుతాడు. దానికి ఆన్సర్ UAE. ఓకే, నెక్స్ట్ న్యూస్లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు, ఎందుకంటే ఈయనే అనౌన్స్ చేశాడు ఈ డీటెయిల్స్ అన్నీ. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరంటే ఇసాక్ హెర్జాగ్. ఓకే, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్. దీని తర్వాత జాతీయం, నేషనల్ కరెంట్. ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సందేశ్ యాప్. ఓకే, దీని బీటా వెర్షన్ ఆల్రెడీ 4 or 5 months బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్గా అందరికీ అవైలబుల్ చేయడం జరిగింది అనమాట ఈ సందేశ్ యాప్ని. అందరికీ న్యూస్లో ఉంది. ఓకే, అసలు ఈ సందేశ్ యాప్ అంటే ఏంటంటే మనం యూజ్ చేసే వాట్సాప్, సిగ్నల్ లాంటి యాప్స్కి పోటీగా భారత ప్రభుత్వం చేత తయారు చేయబడిన యాప్ అనమాట ఇది, ఈ సందేశ్ యాప్ అనేది. ఓకే, దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే NIC, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సందేశ్ యాప్ని డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఓకే, ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ఇంతకుముందు ఒక మెసేజింగ్ సిస్టమ్ని తయారు చేసింది అనమాట కొన్ని సంవత్సరాల క్రితం. GIMS అని చెప్పి గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం తయారు చేసింది ఈ GIMS అనేది. ఓకే, ఈ GIMSకి కొన్ని మార్పులు చేసి దాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే సందేశ్ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 2 questions చూసుకోండి. సందేశ్ యాప్ ఏ యాప్ నుంచి డెవలప్ చేశామంటే GIMS. ఓకే, లేదంటే సందేశ్ యాప్ని ఏ టెక్నాలజీని యూజ్ చేసి డెవలప్ చేశామంటే GIMS, గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్. ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వస్తుంది. ఓకే, దీని తర్వాత న్యూస్లో ఉన్న వ్యక్తి ఎవరంటే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఈ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే ఈయన రీసెంట్గా నిరాహార దీక్షను స్టార్ట్ చేశాడు. ఈ నిరాహార దీక్ష ఎందుకంటే వరకట్నానికి వ్యతిరేకంగా.
రీసెంట్గా మీరు న్యూస్లో చూస్తూనే ఉంటారు. గత 2-3 వారాల్లోనూ కేరళలో మెంబర్స్ లేడీస్ వరకట్నం కారణంగా చనిపోవడం జరిగింది. ఓకే, సో ఈయన కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యాడు అనమాట. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈయన ఏం చేశాడంటే వాళ్ళకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు 20 years బ్యాక్ అయితే అనుకోవచ్చు. ప్రజెంట్ కూడా ఇలా వరకట్న చావులు అనేది జరగడం అనేది కొంచెం బర్నింగ్ ఇష్యూ కింద, అది కూడా కేరళ లాంటి ఎడ్యుకేటెడ్ స్టేట్లో. సో ఇది బాగా కాంట్రవర్షియల్ అయింది. ఒక సాక్షాత్తు గవర్నర్ నిరాహార ప్రజెంట్ కొంచెం న్యూస్లో బాగా నానుతున్న విషయం అనమాట. ఓకే, సో క్వశ్చన్ సింపుల్గా ఇలా అడిగే ఛాన్స్ ఉంది. వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన గవర్నర్ ఎవరు, లేదంటే ఆయన ఏ స్టేట్కి చెందిన వ్యక్తి, పేరు ఇచ్చేసి ఆయన ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, కేరళ. నెక్స్ట్ ఎకానమీలో ఏంటంటే భీమ్ యూపీఐ న్యూస్లో ఉంది. భీమ్ మనకి తెలిసిందే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని అర్థం. ఓకే, భారత్ మనీ. ఈ భీమ్ యాప్ దేనికి యూజ్ చేస్తామంటే మనీ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తాం. దీన్ని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటాము. ఇది కరెన్సీ లెస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి ఈ భీమ్ యాప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ భీమ్ యాప్ ఎందుకు న్యూస్లో, ఆల్రెడీ ఎప్పుడో చాలా కాలం క్రితం ప్రారంభించిన భీమ్ యాప్ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా భూటాన్ ఈ యాప్ని ఇంప్లిమెంట్ చేసుకుందనమాట. ఓకే, టెక్నాలజీని భూటాన్ యూజ్ చేసుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో దీనితో ఈ భూటాన్ ఏమైందంటే ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ యూపీఐ స్టాండర్డ్స్ అని చెప్తాం. టెక్నాలజీతో కూడిన ఈ భీమ్ యూపీఐని అంటే యూజ్ చేసుకున్న మన సపోర్ట్తో యూజ్ చేసుకున్న ఫస్ట్ కంట్రీ ఏదంటే భూటాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఈ ఫస్ట్ కంట్రీనే కాకుండా దీన్ని ఎవరు లాంచ్ చేశారని అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, ఇది ఎకానమీ రిలేటెడ్ యాప్ కాబట్టి ఆబ్వియస్గా ఎవరు లాంచ్ చేస్తారంటే ఆర్థిక మంత్రులు లేదా ఎకానమీ మినిస్టర్స్ లాంచ్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్స్ లాంచ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ భారతదేశం ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, నెక్స్ట్ భూటాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఈ పేరు మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ భూటాన్ ఆర్థిక మంత్రి ఎవరంటే యోన్పో నామ్గే షేరింగ్. ఓకే, యోన్పో నామ్గే షేరింగ్ ఈ భూటాన్ ఆర్థిక మంత్రి. వీళ్ళిద్దరూ కలిపి ఈ భీమ్ యూపీఐని భూటాన్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అవార్డులు. ఓకే, ఈ అవార్డు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, మ్యాక్సిమం అడిగే ఛాన్స్ లేదు, కానీ కొంచెం ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే ఇది కాబట్టి. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్తో ఈ నేమ్ అంతా ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఈ నేమ్ ఏంటంటే జస్టిన్ నారాయణ్. ఈయన ఒక ప్రవాసాంధ్రుడు అని చెప్పొచ్చు. ప్రవాస భారతీయుడు, ఆంధ్రుడు కాదు, ప్రవాస భారతీయుడు. ఈయన ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. ఈయన ఒక కుక్ అనమాట, షెఫ్. ఓకే, ఇంటికి ఏం చేశాడంటే మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా అనే ఒక టోర్నమెంట్ ఉంటుంది, అదే ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో గెలవడం జరిగింది. ఇది ఎన్నోవ ఎడిషన్ ఆఫ్ ది కాంపిటీషన్ అంటే 13th ఎడిషన్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే 13th మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా కాంపిటీషన్ని ఈ జస్టిన్ నారాయణ్ అనే ఆయన గెలవడం జరిగింది. ఓకే, పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు రచయితలు. ఈ కేటగిరీలో ఇంపార్టెంట్ నేము రీసెంట్గా న్యూస్లో ఉన్నది కరీనా కపూర్ ఖాన్. బాలీవుడ్ యాక్ట్రెస్ కరీనా కపూర్ ఖాన్. ఈవిడ రీసెంట్గా ఒక బుక్ రాసిందనమాట, ప్రెగ్నెన్సీ బైబిల్ అని చెప్పి. ఓకే, ఈవిడ 2 సార్లు గర్భం దాల్చి 2 పిల్లల్ని కనడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బుక్ రాసింది, ప్రెగ్నెన్సీ బైబిల్ అని. ఇప్పుడు ఈ బుక్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఓకే, ఇక్కడ బైబిల్ అని పేరు పెట్టి ఈవిడ ఇష్టం వచ్చిందంతా రాసిందని చెప్పి మహారాష్ట్రలో క్రిస్టియన్స్ ప్రొటెస్ట్లు అవి చేసి నిరసనలు చేస్తున్నారనమాట, మా మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పి. ఓకే, రాను ఇంకా కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ నేమ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకుంది. ఓకే, బుక్ నేమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ బైబిల్.
రాసింది ఎవరంటే కరీనా కపూర్ ఖాన్. నెక్స్ట్ కేటగిరీ నియామకాలు లేదా అపాయింట్మెంట్స్. ఈ నియామకాల్లో మనం ఈరోజు న్యూస్ ఏంటంటే పీయూష్ గోయల్. ఓకే, ఈ పీయూష్ గోయల్ ఏంటంటే రీసెంట్గా లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ రాజ్యసభ యొక్క అధ్యక్షుడిగా నియమించబడ్డాడు ఈ పీయూష్ గోయల్ అనే ఆయన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ నియామకాల్లో చెప్పుకునేటప్పుడు ఆ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ పొజిషన్లో నియమించబడ్డాడు అనేది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నియమించబడిన పొజిషన్లో ఇంతకు ముందు ఎవరున్నారు, ఇంకోలా చెప్పాలంటే ఈ పర్సన్ ఎవరిని రీప్లేస్ చేస్తున్నాడు అనేది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పీయూష్ గోయల్ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ రాజ్యసభగా అపాయింట్ అయ్యాడు. ఓకే, సో ఈయనకన్నా ముందు ఎవరు ఉన్నారంటే తవర్ గెహ్లాట్ అనే ఆయన ఉండేవాడు లీడర్ ఆఫ్ హౌస్ కింద. ఓకే, ఈ తవర్చంద్ గెహ్లాట్ ఏమయ్యాడు మరి ఇప్పుడు అంటే ఈయన కర్ణాటక గవర్నర్గా నియమించబడ్డాడు. 5 days బ్యాక్ కొత్త గవర్నర్స్ని అనౌన్స్ చేశాం కదా, ఆ గవర్నర్స్లో ఈ తవర్చంద్ గెహ్లాట్ అనే ఆయన కర్ణాటక గవర్నర్గా నియమించబడ్డాడు. ఓకే, సో ఈ పోస్ట్ వేకెంట్ అయింది. ఈ పోస్ట్లో ప్రజెంట్ ఎవరు అపాయింట్ చేయబడ్డారంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ ఇంతకుముందు 3 days బ్యాక్ క్యాబినెట్ రీషఫుల్లో పీయూష్ గోయల్కి కొన్ని శాఖలను అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఆ శాఖలు కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. పీయూష్ గోయల్ గారికి కేటాయించిన శాఖలు ఏంటంటే వాణిజ్య శాఖ, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు అంటే కన్జ్యూమర్స్, నెక్స్ట్ ఆహార, ప్రజా పంపిణీ, వస్త్రాలు. ఓకే, ఈ శాఖలన్నీ కూడా పీయూష్ గోయల్ గారికి కేటాయించడం జరిగింది. ఓకే, ఇక ఫైనల్గా క్రీడలు, స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్లో ఏంటంటే 2020 సమ్మర్ ఒలింపిక్స్ ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు వచ్చిందంటే మన భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతమందిని పంపిస్తుందంటే 119 మంది అథ్లెట్లని పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ 2020 సమ్మర్ ఒలింపిక్స్కి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే టోక్యో 2020 అంటాం. ఓకే, ఈ టోక్యో 2020 ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఇండియా తరపున ఎంతమంది అథ్లెట్లు వెళ్తున్నారంటే 119 మంది. వీళ్ళలో 67 మంది జెంట్స్, 52 మెంబర్స్ ఏమో ఫీమేల్ లేడీస్. ఓకే, ఈ 119 అనే నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మనం పంపించిన ఒలింపిక్స్ ప్రాతినిధ్యం అథ్లెట్స్లో అతిపెద్ద జట్టు ఇదే అనమాట. అంటే ఫస్ట్ టైం ఎక్కువ మందిని పంపించడం జరుగుతుంది ఇంత ముందు పంపించిన వాళ్ళకన్నా. ఓకే, వీళ్ళు ఎన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఓకే, ఈ 119 మంది అథ్లెట్లు 85 ఈవెంట్స్లో పోటీ పడడానికి వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది మీకు, 20 ఏంటి, ఆల్రెడీ ఇది 2021 కదా అని. లాస్ట్ ఇయర్ ఈ COVID-19 సిచ్యువేషన్ వల్ల క్యాన్సిల్ చేశారు ఈ సమ్మర్ ఒలింపిక్స్ని. ఓకే, క్యాన్సిల్ చేసి అగైన్ ఇప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తున్నారనమాట. ఎప్పుడంటే 23rd జూలై నుంచి 8th ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ పబ్లిసిటీ ఇవి చేసేసుకున్నారు కాబట్టి మర్చెంటైజ్ ఇవన్నీ అమ్మేసుకున్నారు కాబట్టి ఏం చేశారంటే ఇప్పుడు 2021 అంటే బ్రాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అదే నేమ్తో కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే ఈవెంట్స్ మాత్రం 2021లో జరుగుతున్నాయి. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. టోక్యో 2020 అనేది 2020 యొక్క అఫీషియల్ నేమ్ టోక్యో 2020. ఇవి ఎప్పుడు జరిగాయంటే 23rd జూలై 2021 నుంచి 8th ఆగస్ట్ 2021 వరకు జరిగాయి. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి. నెక్స్ట్ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఈ 2వ ప్రపంచ యుద్ధం ఎలాంటి పరిస్థితుల వల్ల కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తారు ఒలింపిక్ గేమ్స్ని. ఇలా పోస్ట్ పోన్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఈ ఒలింపిక్స్ చరిత్రలో ఫస్ట్ టైం ఇలా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంతకుముందే చెప్పినట్లుగా మీకు ఈ ప్రాసెస్ ఓకే అనుకుంటే పర్లేదు. ఏమైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.